హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్. ఈ వీడియో చూసిన వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలో అయితే సంవత్సరం పాటు నిల్వ ఉండే సంబార్ కారం అయితే చేశానండి. ఈ సంబార్ కారం ఆంధ్రాలో కంపల్సరీ కారం అనేది ఇలానే పట్టించుకుంటారండి. ఈ కారం పట్టించుకోవడానికి కేజీ మిరపకాయలకి పావు కేజీ ధనియాలు, పావు కేజీ పసుపు కొమ్ములు లేదా పసుపైన వేసుకోవచ్చు, 50 గ్రాములు జీలకర్ర, 50 గ్రాములు ఆవాలు, 50 గ్రాములు మెంతులు వేసి అయితే ఈ కారం అనేది పట్టించుకుంటారండి. ఈ కారం కోసం నేను కేజీ మిరపకాయలు అయితే తెచ్చి తొడయాలన్నీ తీసి 2 భాగాలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసి ఇవైతే ఆరబెట్టుకున్నానండి ఒక రోజంతా. ఆరబెట్టుకున్న తర్వాత దీనిలో మసాలాల కోసం ముందు చెప్పినట్లుగా పావు కిలో ధనియాలు అయితే తీసుకున్నాను. నేను కేజీ మిరపకాయలకి పావు ధనియాలు తీసుకొని ఇవి వేపుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, మెంతులు అయితే వేపుకొని ముందు రోజు ఒక రోజంతా ఎండబెట్టి, వేపిన తర్వాత కూడా ఆ రోజంతా ఎండబెట్టుకొని సాయంత్రానికైతే ఈ కారం అనేది పట్టించుకోవాలి. మిరపకాయలు ఇవి మంచిగా వేగిన తర్వాత పట్టిస్తే కారం అనేది మెత్తగా వస్తుందండి, లేదంటే బరకగా వస్తుంది. దీనిలో మసాలాల కోసం అయితే ధనియాలు, జీలకర్ర, మెంతులు అయితే వేపుకుంటున్నాను నేను. మా సైడ్ అయితే కారం అనేది కంపల్సరీ ఇలానే పట్టిస్తారండి. నిన్న షార్ట్ వీడియో కింద ఒక వీడియోలో చికెన్ కర్రీ చేస్తూ వీడియో పెడితే ఒక బ్రదరు పసుపు వేయలేదు, ఏం కూర అని అడిగారండి. మేము కారంలో పసుపు అయితే వేసి కారం అనేది వాడతాము, పసుపు అనేది మేము కూరలోకి అయితే వేయము. అన్నీ ఇలా వేపుకున్న తర్వాత వీటిని అయితే మళ్ళీ ఎండకైతే పెట్టుకోవాలండి. మిరపకాయలు దీనిలో దినుసులన్నీ మంచిగా వేపుకున్నాను. మిరపకాయలు రెండుగా కట్ చేసిన తర్వాత మనకి గింజలు అనేవి వస్తాయి కదా, వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి, వేపుకోవాలి. ఇలా వేపి పట్టించుకోవడం వల్ల ఈ కారం అనేది చాలా రుచిగా ఉంటుందండి. అలాగే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. నేను అన్నీ వేపి ఇలా ఎండకైతే పెట్టుకున్నానండి. ధనియాలు, పసుపు కొమ్మలు తెచ్చుకున్నాను నేను. కొంచెం ఇలా కచ్చాపచ్చాగా దంచి ఇవన్నీ ఎండకైతే పెట్టుకున్నాను. దినుసులన్నీ ఎండకు పెట్టుకొని మిల్లుకు పట్టించుకొద్దామనేసి ఒక డబ్బాలో పోసుకొని అయితే వెళ్ళానండి. కానీ వాళ్ళు శివరాత్రి వెళ్ళే వరకు అయితే పట్టమన్నారు. ఇక్కడైతే కారం అనేది శివరాత్రి వెళ్ళే వరకు అయితే పట్టరంట. మిరగాయలు అనేది మంచిగా వేగిన తర్వాత ఇలా డబ్బాలో పోసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ మాట అన్నారండి. నాకు ఇంట్లోకైతే కారం వాడుకోవడానికి లేదనేసి ఇంటికి వచ్చేసి మిక్సీలో పట్టుకున్నానండి. ఇక ప్రస్తుతానికి నాకు వాడుకోవడానికి కారం అనేది లేదని మిల్లుకి తీసుకెళ్ళిన మళ్ళీ మిరగాయలన్నీ తెచ్చి సాయంత్రం టైంలో మిక్సీ అయితే పట్టుకున్నానండి. మొత్తం కలిపి ఇలా మిక్సీ అయితే పట్టుకుంటూ జల్లించుకుంటూ మొత్తానికి కారం అయితే రెడీ చేసుకున్నానండి. మిల్లులో పట్టించుకుంటే కారం అనేది మనకు ఒదిగిస్తుంది. మిక్సీలో పట్టానుగా నాకు ప్రస్తుతానికి కారం అనేది లేదని మొత్తం మిక్సీలో అయితే ఇలా పట్టేసుకున్నాను. పట్టుకున్న తర్వాత దీనిలోకి వెల్లుల్లిపాయలు అనేది మా సైడు కచ్చాపచ్చాగా దంచి కారంలో కలుపుతారండి. ఇలా కలుపుకొని ఈ కారము వేడివేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసి తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుందండి. ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తినడం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. వేడివేడి అన్నంలోకి ఇలా డైరెక్ట్ కారం వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి. ఇలా పట్టించిన దాన్ని సంబార్ కారం అని అంటారండి మా సైడు.
వెల్లుల్లిపాయలు ఒక్కసారే కాకుండా మనం వాడుకునేటప్పుడు ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటే వెల్లుల్లిపాయ ఫ్లేవర్తో ఈ కారం అనేది చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్